అన్న ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారనిపిస్తుంది అన్న మీకు? టీడీపీయా వైఎస్ఆర్సీపీ అన్న? టీడీపీ అండి, టీడీపీ. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఈ 5 సంవత్సరాల్లో ఒక్క విషయం చెప్తాను. మీరు పథకాలు ఇచ్చారు, పథకాలు ఇచ్చిన ప్రకారం చూద్దాం. కరెంటు బిల్లు పెంచారు, నూనె రేట్లు పెంచారు, ఏంటి కందిపప్పు రేట్లు పెంచారు, గ్యాస్ పంపు, గ్యాసులు, ఏంటి పెట్రోల్. సరే పెట్రోల్ విషయం కేంద్రంగా వెళ్దామండి. మందు, ప్రజలు తాగే మందు, అదేం మందో కూడా తెలియదు. మేము ఇప్పటికి పురుగులా ఉంది అది మందు. అయితే జనాలు చచ్చిపోతున్నారు. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, వచ్చే ఎలక్షన్స్కి 24 ఎలక్షన్స్ కల్లా మద్యం లేకుండా చేస్తా అని చెప్పి ఇప్పుడు మద్యపాన నిషేధం చేయకపోగా వైన్స్లు బార్లు పెరిగినాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? విచ్చలు విడిగా పెరిగినాయండి. మద్యపాన నిషేధం కాదండి అది, ఇంకా అమలు చేస్తాడైనా, ఇంకా అమలు. నేను ఇంకా పెరగడానికి కారణాలు ఏమైనా ఉంటాయి ఏంటి 1 మినిట్ మద్యపాన నిషేధం తగ్గకపోగా దాని నిమిత్తమే చెప్తున్నా. ఒకప్పుడు మనం పెద్దవాళ్ళుగా పెట్టుకుంటాకి గుళ్ళు దగ్గర సాధువులకి పెట్టుకునే వాళ్ళం, భోజన బువ్వలు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి వాళ్ళకి పెట్టుకునే వాళ్ళం. ఈరోజు ఎవడు పెడతాడో బువ్వ అని రోడ్ల నిండా మనుషులు పడుకుంటున్నారు. దట్ ఈస్ దరిద్ర ప్రభుత్వం. అండ్ రేషన్ బియ్యం మామూలు షాపులో కొనుక్కునే సన్న రక బియ్యం 750-800 రూపాయలు ఉండేది 10 కిలోల మూట. ఈరోజు 1650 రూపాయలు అయిపోయాయి. ఇంకా పెరిగే సంవత్సరాలు ఉన్నాయి, అవి కూడా ముద్ద బియ్యం అయ్యాయి. పేదలు ఏ రకంగా పెరగాలి, ఏ రకంగా ఎదగాలి? ఈ మనుషులు అనుకుంటున్నారా, జంతువులు అనుకుంటున్నారా? ప్రతి ఒక్క బాధ్యత పేదవాళ్ళకి. ఈయన నెగ్గిన సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు పెట్టాల్సిన అవసరం ఏమే ఉంది? ప్రజలంటే ఏమనుకుంటున్నారు? జంతువులు అనుకుంటున్నారా? 5 సంవత్సరాల్లో డైలీ లేబర్కి రోజు పనులు దొరుకుతున్నాయి అంటారన్న. ఇప్పుడు సిమెంట్ పనులు చేసుకునే వాళ్ళకి డైలీ కూలి పనులు నేను చెప్తా. ప్రతి ఒక్క లేబర్కి ఏ సిమెంట్ పని కానీ, సెంటరింగ్ పని కానీ, కూలి వాళ్ళకి కానీ ప్రతి ఒక్క నిమిత్తం కరువు అయిపోయా. ఎవడికి రూపాయి లేదు, ఎవడు సంపాదించలేడు, ఎవడు ఇన్నేళ్ళని బతికి అయిపోయా. మనుషులకి అంత దౌర్భాగ్య జీవితం అయిపోయింది పాలన వచ్చినాక. రియల్ ఎస్టేట్ పడిపోయింది, డెవలప్మెంట్ పడిపోయింది. ఏంటి ఇసుక రేటు పెరిగిపోయి విడిగా బ్లాక్లో దొరుకుతుంది. నీకు పని ఏం జరిగిద్ది? ఎవరు పెడతారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ పెట్టాలంటే ఏంటి అపార్ట్మెంట్లో ఇళ్ళ లేపాలంటే ఇసుక కావాలి కదా. నువ్వు సిమెంట్ రేటు కూడా పెరిగిపోయింది. భవన నిర్మాణ కార్మికులు మరీ దారుణంగా బయటికి వెళ్ళి అడుక్కుదింగా పొజిషన్ వచ్చింది. వాళ్ళ 5 ఏళ్ళలో అడుక్కుదింగా పొజిషన్ వచ్చింది. ఎందుకు? జగన్ అన్న నీకు నమస్తే అన్న. అన్న బాగా దొక్కావన్నా, నువ్వేం చెప్పావు? భవనాలకి ఏంటి కార్మికులకి న్యాయం చేస్తాను, మీకు పని విడిగా చూపిస్తాను, బాగా చూపించావన్న. పేదవాడు తాగే మందు 50 రూపాయలు ఉండే మందు అది 150 రూపాయలు చేశాడు. 150 రూపాయలు. ఎవడండి పాపం కష్టపడి కూలి చేసే పని 300 సంపాదించుకుంటే నువ్వు ఆ క్వార్టర్ 2 క్వార్టర్ తాగాలని 300 500 అయిపోతున్నాయి. ఒకప్పుడు మద్యం రేటు పెంచితే తాక్కుండా ఉంటారు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దాని మీద మీరు ఏమంటారు? రేటు పెంచితే నిజంగా జనం తాక్కుండా ఉంటారా? అంటే ఒకప్పుడు మద్యం బంద్ చేశారు, అయినా సరే మందు తాగలేదా జనాలు? తాగారుగా. అంటే రేట్లు పెంచినా సరే మనిషి ఎంతో కొంత తాగి అలవాటు ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు నేను తాగుతానండి, తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా ఆగుతారండి? ఈయన ముందు రేటు పెంచి తాగుతారా? కావాలని ఆయన ముందు తయారు చేసుకొని రేట్లు పెంచుకొని దాసుకు తెంగడానికి బ్యాంకుల్లో. ఈ 5 సంవత్సరాల్లో జగన్ గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఏపీ డెవలప్ అయిందా ఇంకా వెనకబడింది అంటావా అన్న? కనీసం అండి ఏపీ డెవలప్మెంట్ అడిగారు కదా, శూన్యం, నాశనం అయిపోయింది, శూన్యం. యువత ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటారన్న మీ ఇంట్లో యువతకు? ఇది మీరు కరెక్ట్గానే అడిగారు. యువతను అడిగితే బాగుండండి. యువత చెప్పు చూపిస్తున్నారు, ఈ చెప్పు చూపిస్తున్నారు. యువత ఎందుకు చూపిస్తున్నారు తెలుసా మీకు? జాబులు లేవు, ఏమి లేవు. 5 సంవత్సరాలు 5 లక్షల జాబులు ఇస్తా అన్నాడు. వేయండి జాబులు. వచ్చిన పరిశ్రమలన్నీ జాబులు ఇచ్చామంటున్నారు. వాలంటీర్కి 5,000 ఇచ్చి వాలంటీర్లకి ఎలా తిప్పుతున్నాడు తెలుసా? వాలంటీర్లే పాపం వాలంటీర్లు ఇప్పుడు ఒక మీటింగ్ పెడితే వాలంటీర్లు అందరినీ జనాల్ని తీసుకొని వెళ్ళాలి మీటింగ్కి. డోక్రా ఉన్న వాళ్ళని వాళ్ళు రాకపోతే వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారు. 5,000 ఒక చదువుకున్న వ్యక్తికి రోజు గడపడానికి సరిపోతుంది, నెలంతా 5,000
5,000 అండి, 5,000 సరిపోద్దండి. 5,000 ఒక ఎమ్మెల్యే ఎక్కండి, 5,000 చేయమానండి. ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే ఒక 5,000 జీతం ఇచ్చి చేయమానండి. 5,000 అలా సరిపోదు సార్. 5,000 మనిషికి. ఇప్పుడు బియ్యం రేటు 1,600, 5 కిలోలు. 1,650 రూపాయలు. నూనె రేటు 130 రూపాయలు. ఉల్లిపాయల రేట్లు అండి, కందిపప్పు, కూరగాయల రేట్లు అండి. 5 ఏళ్ళలో కూరగాయల రేట్లు ₹1 అండి. ఇంతవరకు అండి 10 రూపాయలు 20 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు 50 రూపాయలు కూరగాయల రేట్లు. ఎలా తింటారండి? 5,000 ఇస్తే సరిపోద్ది నెలకు వచ్చే లోపలికి. ఒక రోజుకి వచ్చి 100 రూపాయలు 200 రూపాయలు కూరగాయలకి ఇడ్లీకి అవుతున్నాయి. 5,000 సరిపోద్దండి. కరెంటు బిల్లు ఆడిస్తాడండి ఫ్రీగా. కరెంటు బిల్లును ఇంటి అద్దెలు ఆడిస్తారండి. కట్టుకోవాలి కదా. 5,000 సరిపోతుంది నిమిత్తను. అండ్ అయితే ఒకప్పుడు పేదవాడు రిక్షా తొక్కుని బతికేవాళ్ళు. రిక్షా తొక్కుని బతికేవాళ్ళు కూలీ నాలు చేసుకుని రిక్షా తొక్కుతారు, ఏ ఉద్యోగం లేకపోయినా. అలాంటి కార్మికులు ఈరోజు రిక్షా తొక్కడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆటోలు వచ్చేసినాయి. పేదవాడని గరీబ్ పేదవాడు అయిపోతున్నాడు ఈ ప్రభుత్వంలో. రిక్షా వాళ్ళు చూడండి ఎంతవరకు వాళ్ళ కష్టాలు వీళ్ళ కష్టాలను దోచుకోవడం అన్న ప్రభుత్వం నిమిత్తం. అండ్ దయచేసి చెప్తున్నా, జీవితాన్ని బాగు చేయండి, మరీ దరిద్రపు ప్రభుత్వం లాగా చేయొద్దు. ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలిస్తే ఏపీ బెటర్గా ముందుకెళ్తుందంటారు డెవలప్మెంట్ దారిలో? ఏమండి నిమిత్తం ఒక మాట చెప్తున్నా, మీరు నించున్న రోడ్డు కూడా టీడీపీ ప్రభుత్వంలో పడిన రోడ్లే ఇవి. అర్థమైందా? సీసీ రోడ్లే కానీ ఈ తార్ రోడ్లే కానీ ఇవన్నీ కూడా టీడీపీ ప్రభుత్వంలో పడినాయే. కానీ ఇతను వచ్చి మాకేం చేశాడు? అన్నీ పెంచడం, పేదలకి పథకాలు ఇచ్చారు. వేసినా మళ్ళీ పోతున్నాయి, అందుకనే మేము ఇట్లా రోడ్లు. నువ్వు నించిన రోడ్డు మీద పోయిందిగా. క్వాలిటీ రోడ్డు ఇస్తే, క్వాలిటీ రకంగా ఇస్తే ఏది పోదన్న. నీకు కాంట్రాక్టుల దగ్గర నువ్వు డబ్బులు లేంగి వాళ్ళు నాన్నది ఎలా వేస్తారు? మంచిది ఎలా వేస్తారు? నానిదే వేస్తారు. నువ్వు ఇచ్చే కాంట్రాక్టుల దగ్గర కూడా కమిషన్ తెంగుతుంటే నీకు మంచి రోడ్డు ఎలా వేస్తారు? ఎలా ఉందన్న డెవలప్మెంట్ జగన్ గారి పరిపాలన? ఉద్యోగాలు లేవన్నా, కంపెనీలు రావట్లా. ఈయన జగన్మోహన్ రెడ్డి బెదిరించే బెదిరింపులకి ఒక కంపెనీ రావట్లా. పెట్టిన పెట్టుబడులు కూడా వాపస్ తీసుకుంటున్నారు. అన్నీ డెవలప్మెంట్ అనేది లేదు. నీకు రోడ్లు కన్స్ట్రక్షన్ కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ, కూలి పనులు కానీ, ఆటో వాళ్ళకి కానీ, రిక్షా తొక్కునే వాళ్ళకి కానీ, పని చేసుకునే వాళ్ళకి కానీ, వడ్రంగి పనులు ఎవరికి ఏ పనులు లేవు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ మన్నాడు ఇసుకాపాడు. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి పనులు ఆపేశాడు. ప్రతి ఒక్కళ్ళు కడుపును కొట్టింది జగన్మోహన్ రెడ్డి. జగన్ గారు 2019లో మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, చేయకపోగా మద్యం రేట్లు పెంచేసి ఇవన్నీ బార్లు వైన్స్లు కూడా పెరిగిపోయినాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలంటే డబ్బులు కావాలి. జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు అలా కడుపులు కొట్టాలి. ఆయన పాలసీ అది. ముఖ్యమంత్రిగా ఉంది దేనికి? పేదవాడు కడుపు కొట్టాలి జగన్మోహన్ రెడ్డి. రోజు పనులు చేసేవాడు కడుపు ఎట్లా కొట్టాలని చూసే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అలా ఈసారి సెంట్రల్లో బోండా ఉమా గారు గెలుస్తారా, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలుస్తారంటారన్న? 100కి 100% బోండా ఉమా గారే ఇక్కడ ఎమ్మెల్యే. 2014 కానీ, 19 కానీ, 24 కానీ, దాని తర్వాత కానీ బోండా ఉమా గారు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తారు. సెంట్రల్ గడ్డ బోండా ఉమా అడ్డ. ఏపీకి క్యాపిటల్ ఏంటి అనుకుంటున్నారన్న? ఏపీ క్యాపిటల్ ఏంటి? అమరావతి. అందరూ నవ్వుకుంటున్నారు ఏపీ క్యాపిటల్ లేదని పక్క స్టేట్ వాళ్ళు. దాని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు 3 పిల్లలు ఉంటే ఒకలా ఉండిద్ది, ఒక పిల్లం ఉంటే ఒక కాపురంలా ఉండిద్ది. అలాంటిదే ఇది కూడా అంతే. ఒక రాజధాని ఉంటే ఒకటే మనకి క్యాపిటల్ ఉండిద్ది, ఒకటే మనం అందరం ఒకే చోట ఉంటాం. సెక్రటరీ ఒక చోట, అసెంబ్లీ ఒక చోట, కోర్టు ఒక చోట ఉంటే ఎట్లా ఉండిద్ది అన్న. తిరుపతి నుంచి వైజాగ్కి వెళ్ళాలంటే 2 రోజులు పట్టిద్ది, 1.5-2 రోజులు. నువ్వు ఇక్కడ పని చూసుకొని అక్కడ పని చూసుకునేసరికి 2 రోజులు పట్టింది. ఒక చోటే కోర్టు, సెక్రటరీ, క్యాపిటల్ అన్నీ ఒక చోట ఉంటే యువత కానీ, పనిచేసేవాళ్ళు కానీ అందరూ ఒకే చోట ఉంటారు. డెవలప్మెంట్ అనేది జరిగిద్ది. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన? మీకు ఎలా అనిపిస్తుంది 5 years? ఎలక్షన్ ఎప్పుడు వచ్చిద్దా, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు తరిమేద్దాం ఆంధ్ర నుంచి అని చూస్తున్నారు ప్రజలు. ఈ ఎలక్షన్స్లో దొంగ ఓట్లను పట్టుకుంటారంటారా? ఇప్పటికే బయటపడుతున్నాయి కదా, 28 లక్షల మంది దొంగ ఓట్లు బయటపడ్డాయి మన రీసెంట్గా. దొంగ ఓట్ల మీద మీరు ఏమంటారన్న? జగన్మోహన్ రెడ్డికే చనిపోయిన వ్యక్తుల మీద ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికే ఆడపేరు, ఆయన ఫోటో ఉంది, ఆడమ్మాయి బొమ్మ ఉంది.
ఆయన ఫోటో ఉంది, ఆడమ్మాయి పేరు ఉంది. ఎన్ని బస్సుల్లో తరలించి మరి మొన్న అక్కడ కుప్పంలో ఎలక్షన్ జరిగినప్పుడు చూశారు. బయట నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించారు. కర్ణాటక, తమిళనాడు బస్సులు పెట్టి వాళ్ళ సభకి జనాలు రాకపోతే లాక్కెళ్తున్నారు. బస్సులు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళు బంద్ చేపిస్తున్నారు. స్కూళ్ళు బస్సులు వాడుకుంటున్నారు, ప్రభుత్వ బస్సులు వాడుకుంటున్నారు. అదే 2014లో చంద్రబాబు నాయుడుగా అట్లాంటి పని ఎప్పుడు చేయలే. జగన్ గారి ప్రభుత్వంలో స్కూళ్ళు కాలేజీల్లో చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి మీటింగుల్లో అది ఈవెంట్స్లో కూర్చోబెట్టడం మీరు ఏమనుకుంటున్నారు? అది కరెక్టా ఎడ్యుకేషన్ సిస్టమ్కి, లేదా ఇంకా డౌన్ టు ఎర్త్? అది చాలా వరకు తప్పన్న. అట్లా పిల్లల్ని చదువుకునే వాళ్ళు పిల్లలు బడికి వెళ్ళే దేనికి? చదువుకోవడానికి. రాజకీయాలు మోసే టైంలో రాజకీయాలు చేయాలి, చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి. చదువు టైంలో రాజకీయాలు మోపిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గని అంటారు. ఇంకేం చెప్తారు? అలాంటి రాక్షసుడిని మనం 24లో కన్ఫామ్గా గెంటేస్తాం. చెప్పండి అన్న, ఏపీకి ఇది కంపెనీస్ ఎలా వచ్చినాయి అంటారు? ఇప్పుడు ఐటీ మినిస్టర్ గారు కానీ జగన్ గారు కానీ కంపెనీస్ ఏ విధంగా తెచ్చారంటారు అన్న ఏపీకి? ఉన్న కంపెనీలు తరివేశారన్న. లూలు కంపెనీ, జాకీ కంపెనీ, మన అమర్ రాజా బ్యాటరీసు నెలకి 3,000 కోట్ల ఆదాయం ఇచ్చే కంపెనీ. ట్యాక్సులు ఆంధ్ర రాష్ట్రానికి కట్టేది అమర్ రాజా బ్యాటరీ కంపెనీ. వరల్డ్లో టాప్ 10లో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఉంది. అలాంటి కంపెనీని పక్క రాష్ట్రానికి తరిమేశారు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసిన ఇది చూడలేక తట్టుకోలేక ఒత్తిడిని వాళ్ళు పక్క రాష్ట్రంలో తమిళనాడు కానీ తెలంగాణ కానీ రండి అని పిలుచుకుంటున్నారు. వాళ్ళకి ఫ్రీ ఫెసిలిటీ, భూమి కానీ ఏమి కానీ అన్నీ ఫ్రీగా ఇస్తామంటున్నారు అమర్ రాజాకి. అలాంటిది మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఉన్న కంపెనీని అన్నీ నాశనం చేసేది జగన్మోహన్ రెడ్డి. పక్క రాష్ట్రంలో ఫ్రీగా భూమి ఇచ్చి కంపెనీ పెట్టుకోవడానికి మనకు స్థలాలు ఇచ్చారు అక్కడ అమర్ రాజాకి తమిళనాడులో. అక్కడ సీఎం స్టాలిన్ పిలిచి మరీ గౌరవించి సత్కరించి ఇలాంటి కంపెనీలు ఆంధ్రలో చేసుకున్న పాపం ఏంటో అని చెప్పి ఆయన అక్కడ పిలుచుకొని అక్కడ కంపెనీని పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ప్రజల మీద పడుతున్నాయి అన్న. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ప్రజలకి కష్టాలు తప్పవు.